పరలోకమందున్నటువంటి దేవుడు కన్నీరు గార్చాడట. కన్నీరు కార్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి, ఆ కన్నీరుని చూసినటువంటి క్రీస్తు కృంగిపోయి ఏం చేశాడు తెలుసా? నేను వెళ్తాను ప్రభువా అని చెప్పి వచ్చాడట ఈ భూమి మీదకి. నేను వెళ్తాను తండ్రి ఈ భూమి మీదకి, నీ గురించి ఇదిగో నీ ప్రజలు ఎవరైతే పాడైపోతున్నారు నువ్వు బాధపడుతున్నావో ఆ బాధ నాకు తెలిసి వచ్చేస్తాను అనుకున్నాడు. సిలువు మరణం పొందవలసి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరు బాధపడ్డారు అక్కడ? దేవునికి సంతోషం రప్పించడానికి ఇక్కడ నలిగిపోవలసి వచ్చింది. అందుకనే ఆయన గురించి రాయబడినటువంటి మాటలనేది ఆయన నలగొట్టుట ఆయనకి ఇష్టము. ఎందుకు ఇష్టము? ఆయన ఒకవేళ నలగొడబడితే మనం ఆ శిక్ష నుంచి తప్పింపబడుతున్నాం. ఆయనకి సిలువేయబడితే మనం అందరం రక్షింపబడుతున్నాం. ఆయన మరణిస్తే మనం బ్రతుకుతున్నాం. దానికి సంతోషిస్తున్నాడండి. చూసారు? అంటే ఆయనకి సంతోషం రావాలి అంటే ఈ భూమి మీద భక్తులుగా ఉన్న వాళ్ళు మన కన్నీళ్ళు విడవాలి అన్న విషయం వాక్యం చెప్తుంది. కానీ సాతాను గడు ఏమంటాడు తెలుసా? నీ కన్నీళ్ళు తుడవడానికే దేవుడు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. నీ కన్నీళ్ళు తుడుస్తాడు. ఇప్పుడది దేవుని సమస్య ఏంటో నువ్వు గుర్తించి ఫస్ట్. దేవుడి సమస్య ఏం కదా, ఆయనకి ఏది లోటు అని మనతో చెప్పడం లేదు. మనం సరిగా బ్రతకడం లేదు ఈ భూమి మీద.